ఒకప్పుడు ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండేవాడు. గుడికి వెళ్ళిన ప్రతిసారి ఇద్దరు బిచ్చగాళ్ళు అక్కడ కూర్చొని ఉండేవారు. అక్కడ కుడివైపు కూర్చొని ఉన్న బిచ్చగాడు, "ఓ దేవా! నువ్వు రాజుకు చాలా ఇచ్చావు. నాకు గూడా ఏదైనా ఇవ్వు" అని అడిగేవాడు. అప్పుడు ఎడమవైపున ఉన్న బిచ్చగాడు, "ఓ రాజా! దేవుడు నీకు చాలా ఇచ్చాడు. నాకు కూడా ఏదన్నా ఇవ్వు" అని అడిగేవాడు. ఒకరోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం యొక్క కుడివైపున కూర్చున్న బిచ్చగాడు ఎప్పుడూ దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. ఎడమవైపు కూర్చున్నతను ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఒక పెద్ద పాత్రలో పాయసం నింపి అందులో బంగారు నాణెం వెయ్యండి. దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి అన్నాడు. మంత్రి అలాగే చేశాడు. అప్పుడు ఆ భిక్షగాడు చాలా సంతోషంగా పాయసం తింటూ పక్కనున్న బిచ్చగాడిని ఆట పట్టిస్తూ, "దేవుడిస్తాడు, దేవుడిస్తాడు అంటావు. ఇప్పుడు దేవుడు నీకేమన్నా పాయసం ఇచ్చాడా? నాకు రాజు పాయసం ఇచ్చాడు" అని పాయసం తింటూ ఉన్నాడు. కొద్దిగా పాయసం తినేసరికి అతని కడుపు నిండిపోయింది. వెంటనే పాయసాన్ని పక్కనున్న బిచ్చగాడికిచ్చి, "నువ్వు కూడా తిను" అన్నాడు. తర్వాత రోజు రాజు మళ్ళీ గుడికొచ్చినప్పుడు ఎడమవైపున ఉన్న బిచ్చగాడు అలాగే ఉన్నట్టు చూశాడు. కానీ అతని కుడివైపున ఉన్న బిచ్చగాడు కనపడలేదు. రాజు చాలా ఆశ్చర్యపోయి అతనిని అడిగాడు, "నీకు పాయసం పాత్ర అందలేదా" అని. అప్పుడు ఆ బిచ్చగాడు, "అవును, నాకు పాయసం పాత్ర అందింది. చాలా రుచికరంగా ఉంది. నేను దానిని కడుపు నిండా తిన్నాను" అన్నాడు. "నేను కడుపు నిండిన తర్వాత ఇక్కడ కూర్చున్న మరొక బిచ్చగాడికి ఇచ్చాను. ఆ మూర్ఖుడు ఎప్పుడూ దేవుడు నాకు అన్నీ ఇస్తాడు అని చెప్తూ ఉంటాడు. ఆ పాయసం తీసుకొని దానిని తీసుకొని తినమన్నాను" అన్నాడు. అప్పుడు రాజు నవ్వుతూ, "నిజమే, ఖచ్చితంగా దేవుడే అతనిని దానికిచ్చాడు" అన్నాడు.